కుంబులూరు గ్రామంలో ఎస్సీలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని మాల మహానాడు ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వినతి పత్రం అందజేసిన అనంతరం మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జైభీం సాయిరాం మాట్లాడుతూ కౌతాల మండలం కుందులూరు గ్రామంలో మాల కిష్టయ్య, మాల ఈరన్న, లలిత దాయమ్మ బాధిత కుటుంబ సభ్యులపై దాడి చేసిన వారి అందరినీ వెంటనే అరెస్టు చేయాలని ఒక దళితులపై దాడి చేయడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీని అడ్డం పెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్లినా మీ అంతు చూస్తామని బెదిరిస్తూ దళితులను భయభ్రాంతులకు గురి చేయడం మంచిది కాదని, అలాగే వారిని వెంటనే అరెస్ట్ చేసి దళితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని మండల అధ్యక్షుడు ఎం నరేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు రాజులప్ప, కృష్ణ నాగరాజు, వీరేషు, మాల నరసమ్మ, మాల ఈరమ్మ, మాల పార్వతి, మాల మారమ్మ, నదీ చాగి హుస్సేని, నదీ చాగి ఈరన్న, కుంబలూరు వెంకటేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు కుంబలూరు గ్రామంలో 24వ తారీఖున మాలలపై జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అలాగే మరి వీళ్ళు కుంబలూరులో మాలలు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు అలాగే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు దొత్తుగా ఉన్నటువంటి నాయకులు అండదండలతో మాలలపై కౌంటర్ కేసు వేయించడం జరిగింది. మరి ఇలాగే ఆంధ్ర రాష్ట్రంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులని మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఎస్సీ ఎస్టీలపై ఎక్కువగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులైతేనేమి అలాగే అధికారంలో ఉన్న నాయకులైతేనేమి మరి దీన్ని అన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని రానున్న కాలంలో మరి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష విధించే విధంగా సబ్ కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే సబ్ కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని కూడా సందర్శించి ఆ మాలలకి రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రమా, మనమందరం కూడా మీరు కూడా కలిసికట్టుగా ఉంటే తప్ప మనం ఏమి చేయలేము. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. ముందుగా అగ్రవర్ణాలు మన మీద దాడి చేస్తున్నారంటే మనం ఒకరికొకరు లేకపోవడం వల్లనే వాళ్ళు మన మీద దాడులకు దిగుతూ ఉన్నారు. మరి ఇలాంటివి మన రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మరి మనమందరం కూడా ఉద్యమాలు మరింత వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆపమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్. మాలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. కుంబలూరు గ్రామంలో మాలపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి.